ఇప్పుడు గ్రౌండ్స్ కూడా లేవు చాలా స్కూల్స్‌లో చూసుకుంటే. ఎప్పుడు పిల్లలు ఇంట్లో ఉండే విధంగానే స్కూల్‌లో కూడా కూర్చొని ఉండడము, అది చెప్పిన పాఠాలు వినడం ఇలాంటివి జరుగుతున్నాయి ఎక్కువ. అది మోర్ థియరిటికల్. వాళ్ళకి ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోయి అసలు స్కూల్‌కి కూడా వెళ్ళకూడదు అనే ఒక ఉద్దేశం వచ్చేస్తుంది. అందుకే పల్లెలు పోండి, గ్రౌండే అవసరం లేదు, అన్ని గ్రౌండ్సే ఆడ. పక్కనే కొండ ఉంటుంది, కొండకి ఆడ సన్సెట్ అట్లా చూసారనుకో, సన్ రైజ్ చూస్తే ఎక్సలెంట్. సన్ రైజ్ అయిపోవాలంటే 5:30కి వెళ్ళాలి కదా. సన్సెట్ను చూసి సైలెంట్గా ఆడేదన్నా మంచిగా పల్లీలు తీసుకొని, బెల్లం తీసుకొని, అన్ని వెల్లుల్లి, అన్ని పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, వీటి ఇట్లా నూరినారనుకో, మూడే ఐటమ్స్, పచ్చిమిర్చి, ఉప్పు, వెల్లుల్లి, గార్లిక్, ఈ మూడింటి ఇట్లా నూరినారనుకో ఓ రకమైన కొంచెం పేస్ట్ వస్తుంది. దాన్ని తీసుకొని పల్లీలను అక్కడే కొండ మీద వేయించుకొని వాటి పెట్టుకొని తింటామంటే నా స్వామి రంగా ఎట్లుంటుంది లైఫ్. ఆ ఎక్స్పీరియన్స్ పిల్లోళ్ళకి ఇస్తే కదా. ఏం చెప్పి పిజ్జాలు బర్గర్లు పటపటాది పూసుకొని అది పిక్కొని తింటా, ఆ ఫ్యాటీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అన్ని తిని పొట్టని ఒబేస్ అయిపోయి ఎట్లా కరెక్ట్ అది. వాళ్ళకి బాగా నమిలే జొన్న రొట్టె, రాగి ముద్ద వేడివేడిగా, ఈ ఆరికలతో ఉప్మాలు, బిసిబేళ, రకరకాల టేస్టీ ఫుడ్లు చేయొచ్చు. దాని మీద అవేర్నెస్ రావాలి కదా. చదువు అనేది ఓన్లీ మార్కులకు ఎగ్జామ్ కానీ కాదు. ఏమి తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఎందుకు లేదు అనేది సైన్స్ పీరియడ్లో డిస్కస్ చేయాలా, లేదా సపరేట్ పీరియడ్ పెట్టాలా. అదే ఇంట్లో కూడా డిస్కస్ చేయాలి. పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్ చేయాలి. మీరు ఎందుకు నువ్వులో తీయడంలే, మీరు ఎందుకు పల్లీలు పెట్టడంలే, మీరు ఎందుకు పెసలు, రాగులు, జొన్నలు, రొట్టెలు పెట్టడంలే పిల్లలకి. మీరు తిన్నారు, మీ పెద్దవాళ్ళు తిన్నారు, మీ అమ్మమ్మలు తిన్నారు. మా అమ్మమ్మ తింటా ఉండింది, మేము లేదు అని అంటే మా అమ్మ చేసి పెట్టేది నా భార్య చేసి పెట్టలేదు అని ఏడుస్తూ ఉంటారు. నీ భార్య చేయకపోతే నువ్వు చేయరా నాయన. రొట్టె చేసేది పెద్ద పని కాదు. ఇంత పెద్ద జాబులు చేసి ఈ పెద్ద మెట్రోల్లో, ఈ ట్రాఫిక్లో, ఇంత పొల్యూషన్లో బతుకుతూ ఉంటారు కదా. పచ్చజొన్నల పిండి తీసుకొని వేడి నీళ్లు పోసి ఇట్లా పిండి బిసికి ఒక కాటన్ బట్ట మీద ఇట్లా తట్టి రొట్టె కాల్చుకోలేవా? కాల్చగలుగుతారు. 4 నిమిషాలే జొన్న రొట్టె చేసేది. అన్ని గుగ్గిళ్ళు పెడతారు కదా, గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు పెడతారు కదా ఫ్రీగా. ఆ గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, ఒక సీతాఫలంకాయ.